హే ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. యూఎక్స్ డిజైనింగ్ అనేది ఒక తోపు కెరియర్. డెవలప్మెంట్తో పోల్చినా సరే చాలా మంచి లుక్రేటివ్ ఆపర్చునిటీస్ ఉన్నటువంటి కెరియర్. ఫిగ్మా ఒకటి నేర్చుకుంటే చాలు, లైఫ్ అనేది సెట్ అయిపోతుంది. కంపేర్ టు డెవలప్మెంట్ రోజుకు 3 to 4 hours వర్క్ చేస్తే సరిపోతుంది డిజైనింగ్కి. అంతమించి ఏం పని లేదు. బిఏఎస్ కానీ, అంటే బిజినెస్ అనలిస్ట్ కానీ, లేకపోతే ప్రాజెక్ట్ మేనేజర్స్ కానీ వాళ్ళ ఐడియాస్ చెప్తారు, మనం జస్ట్ ఫిగ్మాలో గీస్తే సరిపోతుంది అని చెప్పి చాలా మంది అనుకుంటుంటారు అనమాట. ఇంకేం అసలు మనం కూడా ఇవన్నీ డెవలప్మెంట్ అన్ని పక్కన పెట్టేసి హ్యాపీగా డిజైనింగ్ ఫిగ్మా నేర్చేసుకుందాం, డిజైనింగ్ కూడా ఫిగ్మా నేర్చేసుకుందాం, డిజైనర్స్ అయిపోదాం అని చెప్పి చాలా మంది అనుకుంటూ ఉంటారు అనమాట. యాజ్ అ పర్సన్ హూ వర్క్ ఆన్ బోత్, అంటే యూఎక్స్ డిజైనింగ్ అట్ ద సేమ్ టైమ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, కొన్ని పాయింట్స్ అయితే మీకు ఈరోజు చెప్పడానికి అయితే నేను ట్రై చేస్తాను. ఎందుకంటే ఒక మెయిల్ అయితే వచ్చింది, ఒక టాప్ యూనివర్సిటీలో సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి ఒక పర్సన్ మెయిల్ చేశారనమాట. నేనైతే ఆయన కూడా మళ్ళీ అది ఏఎంఎల్ స్పెషలైజేషన్ మీద చేస్తున్నాడు ఆయన. సో ఆయన పెట్టాడు, నేను సెకండ్ ఇయర్లో ఉన్నాను, నాకు అంత ఇంట్రెస్ట్ లేదు, ఫ్యూచర్ అంతా కూడా ఏ వచ్చేసి రిప్లేస్ చేసేసేలా ఉంది, ఈ డిజైనింగ్ అనేది చాలా క్రియేటివ్ కెరీర్ కదా, నేనైతే ఫిగ్మా నేర్చేసుకుని డిజైనర్ అయిపోదాం అనుకుంటున్నాను, ఎలా చేయాలి రోడ్ మ్యాప్ అంతా చెప్పేసి అని చెప్పి ఒక మెయిల్ అయితే పెట్టారనమాట. సో ఇట్లాంటి మిస్కాన్సెప్షన్స్ ఇంకా ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకైతే క్లియర్గా చెప్పడం అయితే ఈ వీడియో చేస్తున్నాను అనమాట. సో ఇక్కడ వెళ్ళించుకోండి, వీడియోలోకి అయితే వెళ్దాం. ఫస్ట్ పాయింట్ వచ్చేసి యూఎక్స్ డిజైనింగ్ గురించి మీకు కొద్దిగా చెప్దాం అనుకుంటున్నాను అనమాట. ఫస్ట్ థింగ్ ఏమంటే, డెఫినెట్లీ ఎస్, ఇట్స్ హైలీ క్రియేటివ్ కెరీర్ అనమాట. ఎందుకంటే చాలా ఐడియేషన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది, బ్రెయిన్ స్టార్మింగ్ ఐడియాస్ అనేది కూడా చాలా బ్రెయిన్ స్టార్మింగ్ అయితే మీరు చేయాలి, ఎక్కువ మంది స్టేక్ హోల్డర్స్తో మీటప్ అవ్వాలి. మీరు ఎన్ని ఐడియాస్ కనుక మీరు బయటకు తీసుకొచ్చారంటే అందులోంచి ఒక పక్కకు మనం ఏర్ పెట్టుకుని పక్కన ఓకే ఇది బాగా వర్క్ అవుతుంది, యూజర్ నీడ్స్ అట్ ద సేమ్ టైం బిజినెస్ గోల్స్ ని కూడా కాంప్రమైజ్ చేయకుండా ఈ పర్టికులర్ ఐడియేషన్ అయితే చాలా బాగుందని చెప్పి ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు. దానికి చాలా వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది, చాలా మందితో మాట్లాడాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి చాలా ఎక్కువ ఉండాలని చెప్పి ఇలా చాలా ఉంటాయి అనమాట. చాలా హైలీ క్రియేటివ్ కెరీర్ డెఫినెట్లీ అనమాట. కంపేర్ టు డెవలప్మెంట్ ఇది చాలా హైలీ క్రియేటివ్ కెరీర్, ఎందుకంటే మీ ఇమాజినేషన్ కి వదిలేస్తుంది అనమాట, మీరు ఎట్లా ఒక ప్రాబ్లమ్ కి సొల్యూషన్ తీసుకొస్తారండి. సో ఇది ఒక హైలీ క్రియేటివ్ కెరీర్, అందులో డౌటే లేదన్నమాట. అది నెంబర్ వన్ థింగ్. నెంబర్ టూ వచ్చి, కంపేర్ టు డెవలపర్స్ లెస్ వర్క్, డెఫినెట్లీ అనమాట. డెవలపర్స్ చేసినంత లాగా కింద మీద పడిపోయి డిజైనర్స్ అయితే పనిచేయడం నేను ఎక్కడా చూడలేదు. కొద్దిగా ఫ్లెక్సిబిలిటీ అయితే ఉంటుందన్నమాట. అంటే అంత కష్టం ఉండదని చెప్పి. కష్టం మొత్తానికే ఉండదని కాదు, వాళ్ళు పడినంత కష్టం అయితే ఉండదన్నమాట. అంత హెడ్ బ్యాంగింగ్ అంతా ఏముండదు. అంత మాత్రం నేను ఏదో తక్కువ చేస్తున్నానని కాదు, బట్ ఎవరికైతే ఎక్స్‌పీరియన్స్ ఉంటుందో వాళ్ళకైతే ఖచ్చితంగా తెలుస్తుందన్నమాట. అంత కష్టం అయితే ఉండదు. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి, ఆ అథారిటీ అట్ ద సేమ్ టైమ్ ఇన్వాల్వ్‌మెంట్ ఇన్ ఈచ్ స్టేజ్ ఆఫ్ ప్రాజెక్ట్ అనేది డిజైనర్స్‌కి ఎక్కువ ఉంటుందన్నమాట. ఎందుకంటే యాస్ ఎ యూఎక్స్ డిజైనర్, ఒక డిజైనర్ గనుక ఉన్నాడంటే ప్రతి స్టెప్‌లో ఇన్వాల్వ్ అవుతారు. ప్రతి వీక్ ఆర్ ఒక ఎజైల్ ప్రాజెక్ట్ గనుక ఉందంటే ప్రతి స్టేజ్‌లో కూడా వాళ్ళైతే ఈ ఫార్మేటివ్ టెస్టింగ్ అనేది ఎక్కువ చేస్తుంటారన్నమాట. యూజబిలిటీ టెస్టింగ్ అనేది. సో ఒక డెవలపర్ ఒక్కొక్క వెర్షన్ రిలీజ్ చేసుకుంటూ వెళ్ళే కొద్దీ కూడా వాళ్ళు ప్రతి స్టెప్‌లో ఇన్వాల్వ్ అవుతారు. ప్రతి స్టెప్‌లో టెస్టింగ్ చేస్తుంటారు. కరెక్ట్‌గా వస్తుందా లేదా? మనం అనుకున్న రిజల్ట్ అన్నీ కూడా వస్తున్నాయా లేదా? మనం పెట్టుకున్న మెట్రిక్స్ అన్ని వీళ్ళు అచీవ్ చేయగలుగుతున్నారా లేదా అని చెప్పి ప్రతి స్టెప్‌లోనూ వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. క్యూఏ టెస్టర్స్‌తో మాట్లాడతారు. బిజినెస్ అనలిస్ట్‌లతో మాట్లాడతారు. లేకపోతే ఈవెన్ లీడర్‌షిప్ వీళ్ళంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరితో కూడా ఎక్కువ ఇన్వాల్వ్ అవుతూ ఉంటారన్నమాట. సో ప్రతి స్టెప్‌లో కూడా వాళ్ళ యొక్క ఇంటర్ఫరెన్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇన్వాల్వ్‌మెంట్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. దానికి తోడేమంటే ఒక రకమైన అథారిటీ ఉంటుంది. యెస్, ఇది నా ఐడియాని వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు అనేటువంటి ఒక ఇన్నర్ సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుందన్నమాట ఒక అథారిటీ అనేది. Yes, ఇదంతా కూడా చాలా మంది అప్రూవ్ చేశారు, మన ఐడియాని అప్రూవ్ చేశారు, అది ఇప్పుడు డెవలప్ అవుతుందని చెప్పి ఒక రకమైనటువంటి అథారిటేటివ్ ఫీలింగ్ కూడా ఉంటుందన్నమాట. సో ఇట్ ఫీల్స్ గుడ్ అంతే, అంతకుమించి ఏం కాదు. ఏదో ఈగో పవర్ అని చెప్పి అలా ఏం కాదు, ఇట్ ఫీల్స్ గుడ్ అంతే, అంతకుమించి ఏం కాదన్నమాట. సో అది కూడా ఉంటుందన్నమాట. నెక్స్ట్ పాయింట్ వచ్చి, ఇట్ ఇంపాక్ట్స్ ద ప్రాజెక్ట్ డైరెక్ట్లీ అనమాట. ఒక డిజైనర్ గా ఏ డెసిషన్ అయితే తీసుకున్నారు ఖచ్చితంగా అది ప్రాజెక్ట్ అనేది డైరెక్ట్ గా ఇంపాక్ట్ చేస్తుంది అనమాట. ఎందుకంటే వాళ్ళు యూజర్స్ తో మాట్లాడతారు, వాళ్ళకి పెయిన్ పాయింట్స్ తెలుసుకుంటారు, బిజినెస్ పీపుల్ తో మాట్లాడతారు, వాళ్ళ నీడ్స్ ఏంటి, వాళ్ళ గోల్స్ ఏంటి, ఇవన్నీ తెలుసుకుంటారు, బిజినెస్ ఆబ్జెక్టివ్స్ ఏంటి, ఇవన్నీ తెలుసుకుంటారు. తీసుకుని ఒక డెసిషన్ తీసుకొచ్చినప్పుడు ఆ డెసిషన్ ఏదైతే తీసుకుంటారో ఖచ్చితంగా ఇటు బిజినెస్ ని అట్ ద సేమ్ టైం ఇటు అల్టిమేట్ గా ఎండ్ యూజర్స్ ని కూడా ఇంపాక్ట్ చేసే విధంగా ఉంటుంది అనమాట ఏ డెసిషన్ తీసుకున్నా సరే. సో ఆ ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. అంటే వాళ్ళు తీసుకున్న డెసిషన్ ని ఒకసారి ఫైనలైజ్ చేసిన తర్వాత దాన్ని డెవలపర్స్ వచ్చిన తర్వాత డెవలప్ చేస్తారు. సో ఆ ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఇది ఒక ప్రో అని చెప్పాలన్నమాట. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి, మీకు కనుక ఏదైనా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సైడ్ కొద్దిగా ఎక్స్పీరియన్స్ ఉండి సంథింగ్ ఏదైనా ఇష్యూస్ ఏమైనా మీరు ఫోర్సీ కనుక చేయగలిగితే, లేదు ఇటువంటి డెసిషన్ కనుక మనం తీసుకున్నామంటే ఖచ్చితంగా ఇష్యూస్ వస్తాయని చెప్పి మీరు కనుక బిజినెస్ ఒప్పించగలిగితే, అంటే డెవలప్మెంట్ సైడ్ ఇష్యూస్ ఇలా రావచ్చు అని చెప్పి ముందుగానే ఇంకా డెవలప్మెంట్ వరకు వెళ్లకుండానే కనుక మీరు వాళ్ళని కొద్దిగా కన్విన్స్ చేయగలిగితే మీకు కొద్దిగా రెస్పెక్ట్ అనేది పెరుగుతుంది అనమాట. కొద్దిగా వెయిటేజ్ అనేది ఉంటుంది, మీరు మాట్లాడే ప్రతి మాటకి కూడా కొద్దిగా వెయిటేజ్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, ఈ పర్సన్ తెలుసు వర్కౌట్ అవుతుందా లేదా అని చెప్పి. సో ఎందుకంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను అనమాట. ఫ్యూ ఇయర్స్ బ్యాక్, ఒక 5 or 6 years బ్యాక్ ఒక ట్రేడింగ్ అప్లికేషన్ మీద వర్క్ చేస్తున్నప్పుడు ఒక బిఏ వచ్చి, వై కాంట్ వి యూజ్ లైక్, అక్కడ మీరు ఎప్పుడైనా ఓపెన్ చేసి తెలుస్తుంది కదా, హోమ్ పేజ్ లోకి వెళ్ళి మీరు
కంపెనీస్ అన్ని కూడా ట్రేడ్ చేసే లిస్ట్ అంతా ఉంటుంది కదా. అక్కడ జస్ట్ మనం ఒక కోడ్ మాత్రం పెడతాం. కంపెనీకి ఒక కోడ్ మాత్రమే ఉంటుందన్నమాట. సో ఆయన ఐడియా ఏంటంటే ఆ కోడ్ తీసేసి డైరెక్ట్‌గా మనం కంపెనీ లోగో పెట్టేస్తే వాళ్ళు డైరెక్ట్‌గా ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారు కదా అని చెప్పి ఒక ఐడియా తెచ్చాడన్నమాట. నేను వెంటనే చెప్పాను, అట్లా చేయొద్దు, పర్ఫార్మెన్స్ ఇష్యూస్ వస్తాయి అని చెప్పి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశానన్నమాట. ఎందుకు ఆ పర్ఫార్మెన్స్ ఇష్యూస్ వస్తాయి అని చెప్పి. సో మీకేమైనా తెలుసుంటే ఎందువల్ల పర్ఫార్మెన్స్ ఇష్యూస్ వస్తాయని చెప్పి తెలుసుంటే కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయడానికి అయితే ట్రై చేయండి అన్నమాట. సో ఈ విధంగా ఇటువంటి ఇష్యూస్ కనుక ముందుగానే వాళ్ళకి కనుక మనం చెప్పగలిగామంటే మంచి ఇంపాక్ట్ అయితే ఉంటుందన్నమాట. మంచి ఫీలింగ్ అయితే వాళ్ళకి కూడా వస్తుందన్నమాట. ఓకే, ఈ పర్సన్ దగ్గర ఏదో వేగ్‌గా డెసిషన్స్ అయితే తీసుకోడు. ఏదో వేగ్‌గా ఒక డిజైన్ అయితే చేయడు. చాలా ఆలోచించి తీసుకుంటాడు అనేటువంటి ఒక ఇంప్రెషన్ అయితే మీ మీద వస్తుందన్నమాట. సో ఆ విధంగా ఒక మంచి వెయిటేజ్ కూడా వస్తుంది. మీకు డెవలప్‌మెంట్ గురించి కొద్దిగా తెలిసుంటే అన్నమాట. సో ఇది డిజైనింగ్‌కి సంబంధించి అన్నమాట. ద సేమ్ టైమ్ డెవలప్‌మెంట్ కనుక మీరు చూసుకున్నారంటే వాళ్ళకి మోర్ స్టేబుల్ జాబ్ డెవలప్‌మెంట్ అనేది. ఎందుకు చెప్తున్నానంటే మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్‌లో ఏమంటే డిజైనింగ్ యాస్ ఆఫ్ నౌ ఎలా అయిపోయిందంటే ఒక టర్మ్ జాబ్‌లో తయారైపోయిందనమాట. మహా అయితే ఒక 4-6 మంత్స్ ఉంటుంది. ఆ తర్వాత ప్రాజెక్ట్ అయిపోతుంది. ఇంకా వాళ్ళ తర్వాత యూజబిలిటీ టెస్టింగ్ గాని, లేకపోతే బెంచ్ మార్క్ అనాలిసిస్ గాని ఇవన్నీ ఏమి అవసరం లేదు వాళ్ళకి. జస్ట్ వాళ్ళ వాళ్ళ దృష్టిలో డిజైనర్స్ అంటే ఎలా అంటే, మనం చెప్పిన దాన్ని ఇంప్లిమెంట్ చేసి డెవలప్‌మెంట్ టీమ్‌కి ఇచ్చేసే ఒక పర్సన్ అనమాట. అంతకు మించి ఏం కాదనమాట. సో వాళ్ళ వర్క్ అయిపోయిన వెంటనే వెంటనే తీసేసి వేరే ప్రాజెక్ట్‌కి పంపించేస్తాడు. మోస్ట్‌లీ సర్వీస్ బేస్డ్ కంపెనీస్‌లో ఇలానే జరుగుతుంది. ఎక్కువ సర్వీస్ బేస్డ్ కంపెనీస్. బట్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ డిఫరెంట్. అదంతా కూడా డిఫరెంట్ కేస్. వాళ్ళకంటే ఒక డెడికేటెడ్‌గా డిజైన్ టీమ్ ఉంటుంది. ఎటువంటి ఇష్యూస్ వచ్చినా సరే ఇప్పుడు కూడా వాళ్ళు ట్యాకిల్ చేస్తూ ఉంటారు. అది వేరే అనమాట. ఆ ఎన్వైరన్మెంట్ మళ్ళీ చాలా బాగుంటుంది. బట్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్‌లో ఇప్పుడు డిజైనింగ్ కెరీర్‌ని ఇలా మార్చేసాయి అనమాట చాలా కంపెనీస్ అంతా కూడా. సో 2-3 నెలలు ఉంటారు వాళ్ళు. తర్వాత వేరే దానికి వెళ్ళిపోతారు. వేరే ప్రాజెక్ట్‌కి వెళ్ళిపోతారు. సో అది కూడా కొందుకు మంచిదే. ఎందుకంటే వైడ్ వెరైటీ ఆఫ్ అప్లికేషన్స్ మీద వర్క్ చేసినటువంటి ఎక్స్‌పీరియన్స్ అనేది వస్తుందన్నమాట. బట్ కంపేర్ టు డెవలపర్స్ ఏమంటే ఇది కొద్దిగా చాలా ఇరిటేటింగ్‌గా ఉంటుంది. 2-3 నెలలకు ఒకసారి ప్రాజెక్ట్ మారడం అనేది చాలా ఇరిటేటింగ్‌గా ఉంటుందన్నమాట. బట్ అట్ ద సేమ్ టైమ్ డెవలపర్స్‌కి అలా కాదు. ఆ డెవలప్‌మెంట్ చేయడానికి ఖచ్చితంగా వాళ్ళకొక టైమ్ ఫ్రేమ్ అనేది కావాలి. సో అంతవరకు కూడా వాళ్ళ యొక్క కెరీర్ అనేది చాలా స్టేబుల్‌గా ఉంటుందన్నమాట. ఎక్కువ నేర్చుకోవచ్చు, ఎక్కువ తెలుసుకోవచ్చు, బిజినెస్ గురించి ఎక్కువ అనలైజ్ చేయొచ్చు. చాలా ఆపర్చునిటీస్ అనేవి వస్తాయన్నమాట డెవలప్‌మెంట్‌లో. ఇది నంబర్ 1 థింగ్. నంబర్ 2 వచ్చి అది డెవలపర్స్ ఒకసారి స్టెప్ ఇన్ అయిన తర్వాత ఈ డిజైన్ ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు చూడండి. ఒక అంత తెలివిలేని డిజైనర్స్ కానీ లేకపోతే బిజినెస్ అనలిస్టులు కానీ కూర్చుని ఒక అప్లికేషన్ వాళ్ళ ఇష్టం వచ్చినట్టు డిజైన్ చేసేసి అసలు మిగిలిన ఏం పట్టించుకోకుండా డెవలప్మెంట్ టీమ్ ఇచ్చారనుకోండి. డెవలప్మెంట్ టీంలో కొద్దిగా బాగా తెలిసిన ఎక్స్పీరియన్స్ పీపుల్ ఉన్నారనమాట. వాళ్ళు చూసిన తర్వాత స్టెబిలిటీ టైం ఫ్రేమ్‌లో మీరు తీసుకున్నటువంటి ఈ డిజైన్ డెసిషన్స్‌ని ఇంప్లిమెంట్ చేయడానికి మాకైతే సరిపోదు. ఖచ్చితంగా కొన్ని అయితే మార్చాల్సి ఉంటుంది. మీకు పెర్ఫార్మన్స్ ఇష్యూస్ ఏమైనా వచ్చంటే ఖచ్చితంగా ఈ డిజైన్‌లో కొన్ని మార్చాల్సి ఉంటుంది. లేకపోతే మీరు అనుకున్నటువంటి టైం ఫ్రేమ్‌లో దీన్నైతే మేము ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి చాలా బ్లంట్‌గా చెప్పేస్తారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు. వాళ్ళ వైపు వాళ్ళు ఎప్పుడు ప్రెషర్ తీసుకోరు. వాళ్ళకి తెలుసు. ఇది వర్కౌట్ అవుతుందా? ఇది ఫీజిబులా? కాదా? అని చెప్పి డెవలప్మెంట్ టీమ్‌కి ఖచ్చితంగా తెలుసనమాట. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ అయితే చాలా వస్తాయన్నమాట. వాళ్ళు ఒక ప్రాజెక్ట్ డైరెక్షన్ కంప్లీట్‌గా మార్చేయగలుగుతారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఎందుకంటే ఇంప్లిమెంట్ చేసేది అల్టిమేట్‌గా వాళ్ళే కదా! మీరు ఏం చేయనివ్వండి. మీకు ఎంత ఐడియా ఉన్నా, ఎంత విజువలైజ్ చేసినా సరే అల్టిమేట్‌గా దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సింది డెవలప్మెంట్ టీమ్ అనమాట. సో డెవలప్మెంట్ టీమ్ అనేది లేకుండా ఎక్కడ ఏం జరగదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అంత ఇంపార్టెన్స్ అయితే ఉంటుందన్నమాట యాస్ ఎ డెవలపర్. మీ యొక్క కెరీర్ లెవెల్ ముందుకు వెళ్ళే కొద్దీ కూడా మీ యొక్క ఇంపార్టెన్స్ అనేది పెరుగుతూనే ఉంటుందన్నమాట. మీరు ఎంత సీనియర్ అయితే మీ యొక్క డెసిషన్‌కి అంత ఇంపాక్ట్ ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ అంత రెస్పెక్ట్ కూడా ఇస్తారన్నమాట. సో ఇది ఒక మంచి ప్రో అని చెప్పాలి. ఎందుకంటే ఒక ప్రాజెక్ట్ డైరెక్షన్‌ని మార్చే కేపబిలిటీ డెవలపర్స్‌కి ఉంటుందన్నమాట. సో ఇది నంబర్ 2. నంబర్ 3 వచ్చి హై సాలరీస్ ఫర్ ఫ్రెషర్స్. మీరు ఆలోచించండి. ఒక డిజైనర్ ఉన్నాడు. ఆయన ఎక్స్‌పీరియన్సే లేదు. మీరు ఒక ఎన్ఐడి లేకపోతే నిఫ్ట్ ఇట్లాంటి కాలేజెస్‌లో చదువుకొని బయటకొస్తే తప్పితే అంత హై సాలరీస్ ఎవరు ఏం పే చేయరు యూఎస్ డిజైనర్స్‌కి నాకు తెలిసి. ఎందుకంటే ఓవర్ ద ఇయర్స్ మీ ఎక్స్‌పీరియన్స్ బిల్డప్ చేసుకుంటూ మీ పోర్ట్‌ఫోలియోని పెంచుకుంటూ వేరియస్ ప్రాజెక్ట్స్ యాడ్ చేసుకుంటూ ముందుకెళ్ళే కొద్దీ కూడా అంత సాలరీ అనేది ఎక్కువ పెరగదన్నమాట. బట్ ఇందులో ఫ్రెషర్స్‌కి అయితే అలా కాదు. డెవలపర్స్‌లో ఫ్రెషర్స్‌కి అలా కాదనమాట. మీరు చూస్తున్నారు కదా! ఎంత హై సాలరీస్ పే చేస్తారు. మీకున్న నాలెడ్జ్ బట్టి, మీకెంత మీరెంత బాగా ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలుగుతారు. మీకు డీఎస్ఏ మీద ఎంత పట్టుంది. అల్గోరిథమ్స్ అన్ని కూడా మీరెంత బాగా ఇంప్లిమెంట్ చేయగలుగుతారు. ఆ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ మీద చూసుకొని మీకైతే సాలరీస్ అనేవి పే చేస్తారనమాట. సో, అట్ ద సేమ్ టైమ్ మీరు చూస్తున్నారు కదా! ఈ ఇది ఇది చెప్పాల్సిన పని. ఇదంతా ఓపెన్ సీక్రెట్ అనమాట. ఎందుకంటే డిజైనర్స్ నాకు తెలిసి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ పాపం ఏం చేస్తారంటే ఒక 4 ఏళ్ళు చదువుతారు. చదివిన తర్వాత బయటకొస్తారు. మళ్ళీ ఏదో కోర్స్‌లో జాయిన్ అవుతారు. నేర్చుకొని దాని మీద ఉద్యోగ అవకాశాల గురించి వెతుకుతుంటారు. అల్టిమేట్‌గా వాళ్ళకి ఏదో జాబ్ వస్తుంది అక్కడికి వెళ్తారు. ఇలా 10,000, 15,000, 20,000 ఇట్లా కెరీర్ స్టార్ట్ చేసి నెమ్మదిగా బిల్డప్ చేసుకుంటూ ముందుకు వెళ్ళే కొద్దీ కూడా ఒక హై సాలరీకి అయితే ఖచ్చితంగా వెళ్తారనమాట. బట్ ఇనీషియల్ గానే అంత హై సాలరీ వచ్చేస్తుందంటే నాకు తెలిసి ఎక్కడ రావట్లేదన్నమాట. ఎందుకంటే అంత ఆపర్చునిటీస్ కూడా డిజైనర్స్‌కి బయట అంత లేవు. బట్ డెవలపర్స్‌కి వస్తే కంపేర్ టు డిజైనర్స్ చాలా బెటర్ అనమాట. ఎందుకంటే మీకు కనుక ఈ స్కిల్స్ ఉన్నాయి. మీకు డిఎస్ అండ్ అల్గోరిథమ్స్ మీద మంచి పట్టుంది. లేకపోతే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద మీకు చాలా ఎఫిషియన్సీ ఉంది. మీరు చాలా బాగా కోడింగ్ చేయగలుగుతారంటే డెఫినిట్‌గా మంచి ఆపర్చునిటీస్ అయితే ఉంటాయన్నమాట కంపేర్ టు డిజైనర్స్ అన్నమాట. సో ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. అండ్ చివరిగా ఏమంటే లెర్నింగ్ కర్వ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ వైడర్ అప్లికేషన్స్ మీద మీరైతే వర్క్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే చాలా టెక్నాలజీస్ ఉంటాయి. సపోజ్ మీరు గనక ఎంఎల్ ఇట్లాంటి వాటి మీద మంచి మంచి అప్లికేషన్స్ నేను బిల్డప్ చేయాలనుకుంటే మీరు పైథాన్ నేర్చుకోవచ్చు. లేకపోతే ఒక ఎంటర్‌ప్రైజ్ లెవెల్ అప్లికేషన్స్‌ని మేము బిల్డప్ చేయాలి. ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ బిల్డప్ చేయాలనుకుంటే మీరైతే జావా ఇలాంటివి నేర్చుకోవచ్చు. లేకపోతే
మేము వెబ్ డెవలప్మెంట్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం అనుకుంటే మీరు జావా స్క్రిప్ట్ నేర్చుకుంటే మీకు ఫ్రంట్ అండ్ డెవలపర్ రూల్స్ చాలా ఉంటాయి. అట్ ద సేమ్ టైం మీరు కనుక జావా స్క్రిప్ట్ నేర్చుకున్నారంటే ఈవెన్ బ్యాక్ అండ్ అప్లికేషన్స్ మీద కూడా మీరు అయితే వర్క్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట. సో ఇలా రకరకాల ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి అనమాట. డిజైనింగ్ లో లేవంటే డిజైనింగ్ లో కూడా ఉన్నాయి. మీరు యూఎక్స్ డిజైనర్ అవ్వచ్చు, యూఐ డిజైనర్ అవ్వచ్చు, విజువల్ డిజైనర్ అవ్వచ్చు, గ్రాఫిక్ డిజైనర్ అవ్వచ్చు, లేకపోతే మోషన్ డిజైనర్ అవ్వచ్చు, లేకపోతే ఎడిటర్ అవ్వచ్చు, వీడియో ఎడిటర్ అవ్వచ్చు. ఇంకా రకరకాల డిజైనింగ్ అంతా మీ ఇష్టం వచ్చిన చేయొచ్చు అన్నమాట. ఎందుకంటే హైలీ క్రియేటివ్ కెరీర్ అది కూడా. ఎందుకు చెప్తున్నానంటే నా ఉద్దేశంలో ఏమంటే ఈ హైలీ క్రియేటివ్ కెరీర్ అంటున్నారు తప్పితే నాకు తెలిసి యూఎక్స్ డిజైనింగ్ తప్పితే మిగతావన్నీ కూడా మోస్ట్ ఆఫ్ ద డిజైనింగ్ కెరీర్స్ అని కూడా ఫ్యూచర్ లో ఎక్కువ ఏ యూస్ చేస్తారు. నాకు తెలిసి జస్ట్ నా ఒపీనియన్ మాత్రం. ఏదో తక్కువ చేయాలని కాదు, అంత తక్కువ చేయాలని కాదు. ఎందుకంటే ఐడియా అనేది ఫస్ట్ ఇన్సెప్షన్ అనేది ఫస్ట్ హ్యూమన్ బ్రెయిన్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి యూఎక్స్ డిజైనింగ్ హ్యాస్ ఎడ్జ్ ఓవర్ అదర్ డిజైనింగ్ కెరీర్స్ అనమాట. సో అది కొద్దిగా మీరు చూసుకోవాలన్నమాట. బట్ నాకు తెలిసి డెవలప్మెంట్ అంతలా ఇంపాక్ట్ అనేది ఉండదు అన్నమాట. ఎందుకంటే డెవలప్మెంట్ అనేది జస్ట్ ఏదో కేవలం కోడ్ రాయడం మాత్రమే కాదు, దాన్ని మెయింటైన్ చేయాలి, ఇష్యూస్ ఏమైనా వస్తే డీబగ్ చేయాలి, తెలుసుకోవాలి, టెస్ట్ చేయాలి, ఇవన్నీ కూడా చాలా ఉంటాయి అన్నమాట. సో నాకు తెలిసినంత వరకు కూడా ఎవర్ గ్రీన్ ఫీల్డ్ ఏమైనా ఉందంటే అది డెవలప్మెంట్ మాత్రమే. సో ఎవరైనా వచ్చి డిజైనింగ్ నేర్చుకుంటే చాలు కెరీర్ సెట్ అయిపోతుంది, లేకపోతే ఇది అయిపోతుంది, అదే అయిపోతుంది చెప్తే నమ్మద్దు అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే డిజైనింగ్ ఒకటే కాదు, ప్రతి దానికి కూడా ఏఐ నుంచి అనేది థ్రెట్ ఉందన్నమాట. థ్రెట్ అని కూడా ఒక ఆపర్చునిటీ అనేది బిల్డప్ అవుతుంది అన్నమాట మీకు ఏఐ నుంచి. సో మీరు ఏం చేస్తున్నా సరే దానికి అసిస్టెన్స్ గా ఏ యొక్క హెల్ప్ కూడా కనుక తీసుకున్నారంటే డెఫినెట్ గా చాలా యూజ్ అవుతుంది అన్నమాట. సో ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. సో అట్ ద సేమ్ టైం నాకు హంబుల్ ఒపీనియన్ ఏమంటే, నాకు హంబుల్ సజెషన్ ఏంటంటే, మీరు కనుక డిజైనింగ్ కెరీర్ చూస్ చేసుకుంటాను అనుకున్నప్పుడు అట్లీస్ట్ జావా స్క్రిప్ట్ అయితే నేర్చుకోవడానికి అయితే ట్రై చేయండి. అదైతే మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది అన్నమాట. సో ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఏదో ఫిగ్మా వచ్చినంత మాత్రం నేను డిజైనర్ అయిపోతానని చెప్పి అలాంటి మిస్కాన్సెప్షన్స్ ఎప్పుడు పెట్టుకోవద్దు అన్నమాట. సో మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ టేక్ కేర్, బై.